దేని కూర్చిన తప్పికుంటే లోకానుసారమైన, నిజంగా హల్లెలూయా. ఎందుకంటే లోకానుసారమైన దప్పిక మనం ఈడవబడుతున్నాం అనమాట. అయితే ఇంత చేసిన నీ ప్రభుకి ఆయన ఏమైతే చేయాలని చేశాడో, ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, దేన్ని సంపూర్ణం చేశాడో, దాన్ని ముగించి ఆయన మరలా ఆయన రాబోతున్నాడో, ఇదంతా ప్రవచనాత్మకంగా బైబిల్లో పలకబడిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఆయన సంపూర్ణం చేశాడు. నిన్ను ఈ లోకానికి ప్రభు పంపించాడు. మరి నీ పట్ల ఏమైతే ఉద్దేశం ఉందో, ఏమైతే ప్రణాళికలు ప్రభు వేశాడో అది నెరవేర్చబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన తప్పిక ఏంటంటే, మన తప్పిక దేనికోసము? మన క్షణికమైన చిన్న చిన్న విషయాలు ప్రభు కొరకు మనం వదులుకోలేకపోతుంటాం కదండి. అయ్యో, కొన్ని ప్రభుకి నచ్చని విషయాలు ఉంటాయి. నేను ఈ పని చేయకూడదనే విషయాలు, మనకి అన్ని విషయాలు తెలుసు కదండి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, చిన్న చిన్న విషయాలలో కూడా. మన సెల్ ఫోన్ విషయంలో చూడండి, మన సమయం అంతా దాని కొరకే వేస్ట్ చేస్తాము. ఓకేనా? ముస్లిం ముచ్చట్లు ఎక్కడ పడితే అక్కడ పోయి కూర్చుంటాము, సంభాషణ పెట్టుకుంటాము, అనేకమైన విస్తారమైన మాటల్లో దోషం ఉండదు మానదు. ఇలాంటి విషయాలు మళ్ళీ మన టైం విషయంలో, ప్రతి విషయంలో మనం చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభువుని బాధ పెట్టే విషయాలు మనం ప్రభు కొరకు వదిలిపెట్టుకోలేకపోతున్నామండి. ఈ విషయంలో ప్రభు ఎంతగా చింతపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించలేకపోతున్నాము. నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలని ప్రేరేపించబడ్డాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును ఎలాగో చూద్దును. అలాగే 9వ వచనం చదువుదామండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వారి ద్వారం నేను పొంచిన ఎడల, నా భార్య వేరొకరిని తిరిగి విసురును. హల్లెలూయా కదండి. చిన్న చిన్న మన కంటితో చేసే పాపాలు కూడా ఉంటాయి కదా. మనము ఒకరిని మోహపు చూపుతో చూసినప్పుడు వెంటనే మనం ఏం చేస్తున్నట్టు? వ్యభిచారం చేస్తున్నట్టు కదండి. ప్రభు ఈ వాక్యము చాలా ఖండితంగా, యోబు అసలు అనే పరిస్థితి, తన పరిస్థితి ఏంటి అసలు? తను చిల్ల పింకులతో గీక్కుంటున్నాడు. తన పరిస్థితి ఏంటో తెలుసా? సమస్తాన్ని తను పోగొట్టుకున్నాడు. అసలు ఇంకా నాకు దేవుడు వద్దు, నా ప్రాణం వద్దు, అసలు ఏది వద్దు అనే స్థితిలో తను అక్కడ కూడా తన పరిశుద్ధతను వదిలిపెట్టుకోవట్లేదు తెలుసా. ఏమంటున్నాడు? నేను కన్యకను, నా కన్నులతో కన్యకను ఎలా చూస్తున్నాను, నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. మనం చూసే విషయాలు, మనం వినే విషయాలు, మనం మాట్లాడే ప్రతి విషయం కొరకు మనం దేవుడికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రతిదీ మనల్ని ప్రభు చూస్తున్నాడనే ఆ మనసుతో మనం ప్రభు కొరకు మనం బ్రతకాలండి. మనం మనుషుల కోసం బ్రతుకుతున్నామా ఈ లోకంలో? ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మనము ప్రభు కోసం బ్రతుకుతున్నాం. నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మరణం పొందినంతగా అంత బాధ ఎందుకు ప్రభు పడాలి? అంత బాధపడ్డ ప్రభుకి చిన్న విషయంలో కూడా మనం ఎందుకు లోబడలేకపోతున్నాము? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు దుఃఖపడతాడని నీకు ఆ విషయం తెలుసు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు. నువ్వు అది చూడకూడదని నీకు తెలుసు, దానిని బట్టి నీ ప్రభు నిన్ను బట్టి బాధపడుతున్నాడు. నువ్వు మరలా ఆయన గాయాల్లో ఆ యొక్క వేలు పెట్టి మళ్ళీ కూర్చుతున్నావండి, రేపుతున్నావు. ఎందుకంటే నువ్వు చేసే చిన్న పని వల్ల ప్రభు మరలా శిలువకు అప్పగిస్తూనే ఉన్నావు. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, నా ప్రభు కొరకు నేను ఏడవడానికి దేవుడు సన్నిధికి వెళ్తాను, ఈ ఒక్కరోజు ప్రభు కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను అంటే దేవుడు సంతోషిస్తాడా? అసలు సంతోషించాడు. అసలు నీ అంతా ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఆనందం లేదు. ఎప్పుడు ఆనందం అంటే ప్రభు నీ కొరకు చాలా మాటలు ఈ గ్రంథంలో రాసి ఉంచాడు. ఈ గ్రంథంలో ఉన్న విషయాలను నువ్వు చదవడమే కాదు, వాటిని నువ్వు పాటించినప్పుడు దాన్ని బట్టి ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. లోకానికి ప్రభు వచ్చాడు, నీ కొరకే వచ్చాడు. నీ కొరకే రక్తము కారునంతగా, ఆయన చెమట రక్త బిందువులు అగునంతగా తన శ్రమను, దుఃఖమును అనుభవించాడు. అదే మార్గంలో ప్రభు నీ కొరకు ఆయన కల్వరి మార్గంలో శిలువను ఎత్తుకొని నీ కొరకు కారుతున్న రక్తముతో ఆయన వెళ్తున్నాడు. ఆ వీధుల్లో పడి వెళ్తుంటే చాలా మంది ఆయన అన్నారు, నువ్వు చేతగాని వాళ్ళవు, నువ్వు శిలువ నుంచి దిగు, నువ్వు రక్షించుకో. దేవుడికి మానసికమైన శోభే కాదు, శారీరకమైన శోభే కాదు, మనుషుల నుంచి వచ్చే శోభే కాదు, ఆయన అన్ని రకాలుగా శోభను అనుభవించాడు. ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసం.
చేస్తున్నావు? ప్రభువుని ఇంకా ఇంకా కష్టపెడుతున్నావా? నువ్వు చేసే పని వల్ల దేవుడికి ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు దేవుడి సన్నిధిలో నిందారహితుడుగా ఉండకుండా అదే పనులతో బాధ పెడుతున్నావా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన దప్పికి ఇంకొకటి ఏంటంటే, నశించిపోతున్న ఆత్మలు ఎంతమందికి మనం ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నావు? మన ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా ఎంతమందిని ప్రభు సన్నిధికి అన్యజనులను తీసుకొస్తున్నాము? ఇదిగో నా ప్రభువుని నమ్ముకోండి, నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించాడని చెప్పగలుగుతున్నావా ధైర్యంగా? నీవున్న స్థలంలో ప్రభు కొరకు సిగ్గుపడకుండా నువ్వు నా ప్రభు ఎద్దకు రా అని చెప్పగలిగే సామర్థ్యత నీకుందా అనేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ విషయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి అందరం మోకరించినట్లయితే మనం ఒప్పుకుందాము ప్రభు సన్నిధిలో. ఆయన ఎందుకు మరణం పొందాడు? ఎందుకు ఆయన శిలువలో మరణించాడు?